ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ప్రియులారా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభువు సెలవిస్తున్నాడు. అవును, నిజమే. కొన్నిసార్లు మనకు శ్రమలు వచ్చినప్పుడు ప్రభువునకు వేరే మనము జీవిస్తూ ఉంటాము. ఆ ప్రకారంగానే ప్రభు యొక్క శిష్యులు ఆయన శిలువలో మరణించిన తర్వాత వారు తిరిగి మరల తమ చేపల వేటకే వెళ్ళారు. వారు ప్రభువునకు వేరే తమ పాత వృత్తి మొదలుపెట్టారు. కానీ ఫలితం శూన్యం. యోహాను సువార్త 21:3 ప్రకారంగా వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. అవును, వారు వెళ్ళి దోణి ఎక్కి ఆ రాత్రంతా కూడా ఎంత ప్రయాసపడినప్పటికీ ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. అవును, యేసు లేని వారి శ్రమ వృధా. మన శ్రమతో పాటు యేసు ఉంటే ఫలితం వస్తుంది. అవును, మనము ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేము. చివరికి నిత్య నాశనము పొందుకుంటాము. కనుక ప్రియులారా, మనము ఆయనకు అంటు కట్టబడి ఉన్నట్లయితే తప్పకుండా ఫలిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.